చిన్నప్పటి నుంచి మాది రైల్వే క్వార్టర్స్ కాబట్టి ఎదురుగుండా మలయాళీసు, గుజరాతీసు, తమిళియన్సు, ముస్లిం, క్రిస్టియన్, ఒక మినీ ఇండియా అది. ఎదురుగుండా మలయాళీస్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఎక్కువ మలయాళ సినిమాలు, కళాత్మక సినిమా, చండా, చెమ్మీన్ అలాంటి సినిమాలు నాకు చాలా చిన్నప్పుడు 10వ క్లాస్లో ఉన్నప్పుడే అవి చూసేసా. అందువల్ల ఆ ప్రయాణం చూడు తమాషాగా. కమర్షియల్ సినిమాలు చేస్తున్నా కూడా నా మనసంతా ఆర్ట్ ఫిల్మ్స్ పట్లే ఉంటుంది. అదే మిథునం వైపు ప్రయాణం చేసావు నువ్వు. దిస్ ఈజ్ అది బ్యూటీ అనమాట. పొయిట్రీని ఆనందించే స్థితి, ఆ కళాత్మకత, అది జీవితంలోకి ఎంటర్ అవ్వడం వల్ల నేను ఎన్నో ఆ మినీ ఇండియాలోంచి నేను ప్రయాణం చేసి వచ్చిన నాకు సాహిత్య పట్ల విపరీతమైన ఇప్పుడు ఎందరో మహానుభావులు, ఎంత గ్రేట్ లిటరేచర్ ఉంది దానిలో, ఎంత గ్రేట్ లిటరేచర్. దానికో రీజన్ ఏమిటంటే ఇప్పుడు ఇట్లాగా ఎందరో మహానుభావులు రాయడానికి కారణం ఏమిటంటే నాకు సంగీతం పట్ల ఇష్టం అంటే మనకెవరికి రాదు. మా ఇంట్లో ఎక్కడ సంగీతం లేదు. సాహిత్యం అయితే ఉంది కానీ సంగీతం లేదు. సరిగ్గా నా ఇంటర్మీడియట్ ఆ ప్రాంతాల్లో గరిమెళ్ళ నరసింహారావు గారు, ఎస్ జానకి గారు బావగారు, వాళ్ళ అక్క సీతాఫలమండిలో ఉండేది. ఆయన అన్నమాచార్య కళాపీఠం ఏదో పెట్టాడు. ఆయన పెడితే అందులో అన్ని కోర్సులు, మృదంగం, వయలిను. నాకు మృదంగం నేర్చుకోవాలి ఎందుకు అనిపించింది, తూర్పు పొడమరా అనే సినిమాలో కమల్ హాసన్ మృదంగం వాయిస్తాడు. ఆ చేయి కట్టింది టంగటంగన, అది ఎంతో చాలా అద్భుతంగా అనిపించింది నాకు. నేర్చుకుంటే మృదంగం నేర్చుకోవాలని నేను గరిమెళ్ళ నరసింహారావు గారి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు ఎంత అప్పుడు అంతే, పెద్దయినా చాలా పెద్ద అమౌంట్ అక్కడ. సరే వెళ్ళి ఫండ్, ఇది నేను 70s సంగతి చెప్తున్నా. సరే రా కూర్చోండి, అయిపోయింది. కొట్టాం మళ్ళీగా టక్క ఒక రోజు 2 రోజులు 15 రోజులు నెల ఇంటికి వచ్చి తలుపుల మీద ద్వారబంధాల మీద కొట్టేస్తున్నాడు. అద్దెకొంపర బాబు అనేది మా అమ్మ. అంతా సజావుగా సాగుతుందన్న క్రమంలో మా గురువుగారు కూర్చోబెట్టి నరసింహారావు గారు, ఒరే 2 ఏళ్ళు 4 ఇంతే లెక్క, ఇలాగా 2 3 6 మృదంగం లెక్కలు అవి ఇవి ఒకటే అన్నాడు. నా గుండెలో రాయబడింది. నాకు లెక్కలు రావు. ఇప్పుడు 3 3 ఆడినా అప్పుడు 12 12 ఎంత అంటాడేమో అని చెప్పి అది మానేశాను. సో మృదంగం అలా ముట్టుకుని మానేశాను. తర్వాత బ్రహ్మానందం గారైనా ఒక ఆయన ఉండేవాడు. మన బ్రహ్మానందం గారు వైలినిస్ట్, ఆయన దగ్గర కొన్నాళ్ళు వైలిన్ నేర్చుకున్నా. ఆ తీగల మీద ఆయన ఇలా వాయిస్తుంటే అంత మృదువుగా, అంత సున్నితంగా ఉండే ఈ ధ్వని నేను వాయిస్తుంటే రంపంతో కోస్తే పొట్టు రాలుతున్నట్టు ఉండేది. నిజంగా ఇంకా మనకి సంగీతం రాదు అని నిర్ణయించుకున్నాక ఇక పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి 5 ఏళ్ళు అప్పుడు ఇదే ఇంట్లో రమణమూర్తి అని ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. సార్ నాకు సంగీతం వచ్చండి, నేను బేసిక్గా లాయర్ని, నాకు సినిమాలో ఏమైనా అవకాశాలు మ్యూజిక్ డైరెక్టర్గా. అది చూద్దాంలేండి కానీ ముందు ఓ పని చేయండి సార్, నాకు సంగీతం అనుకున్నాను, నాకు రాలేదు, మా పిల్లలకి ఏమైనా నేర్పండి అన్న. నాకు నేర్పడం రాదు సార్, నాకు వచ్చి మీకు ఏమొస్తే అదే నేర్పండి అన్న. సరే పాపం ఒప్పుకున్నాడు ఆయన. పొద్దున్న 6 గంటలకు ఇక్కడే ఉండేవాడు, 6 గంటలకు వచ్చేవాడు. ఆయన వచ్చాక పిల్లల్ని లేపి మొహం కడిగి పాలు తాగేవాడు వచ్చేవాడు 7 అయ్యేది. ఎన్నాళ్ళు ఇట్లా ఆయన వచ్చా మీరు 7ంటికి రండి, పర్లేదు సార్ పొద్దున్నే వస్తా అట్లా. వాళ్ళు ఒకవేళ 7ంటికి వస్తే వీళ్ళు 7ంటికి లేచేవారు. అందుకని నేనేం చేశానంటే ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు నేను నేర్చుకోవడం మొదలెట్టా. ఓకే, 6 to 7 వాళ్ళకి రాలేదు కానీ నాకు సంగీతం వచ్చింది. ఇది నేను ఇక్కడ కూర్చుని 6 గంటలకు మొదలెడితే ఒకళ్ళు షూటింగ్ లేదనుకో, టిఫిన్ చేసి మళ్ళీ లంచ్, మధ్యమావతి రాగానే 7 గంటలు ప్రాక్టీస్ చేశాను. అబ్బా, మీ ఆటగది రాసే మధ్యమావతి దానికోసమే. ఇది కార్యకారణ సంబంధం ఏంటంటే ఈ రాగం వంట పట్టేసి అస్థిగతం అయిపోయింది అన్నమాట. అది వచ్చేసి ఒకరోజు సడన్గా ఈ మన శబరిమలై శఖరం కూలి తెలుగు వాళ్ళు పోయారని అనగానే నాకు ఆ రాగం నాలో వెంటాడుతుంది కదా. అవును, అది దేవుడి దగ్గర కూర్చుని ఆటగదరా శివ అలా మనసులో ఆటగద కేశవా అని వచ్చిన తర్వాత ఏమిటిది, క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం అన్నారు ఆదిశంకర్లు. ఏమిటయ్యా ఆట, వీళ్ళు చంపేయడం ఏమిటి అని చాలా బెంగతో అలాగా ఆటగదరా శివ ఆటగద కేశవా ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మతోడు. అమ్మతోడు అంటే ఏమిటి ఇక్కడ, శివశక్త్యాయుక్తో యది భవతి భక్త ప్రభావితం. శివుడు లేకుండా అమ్మవారు లేకపోతే
అదే అన్నాను అమ్మ తోడు అంటే అదే మన అమ్మ అదర్ అయ్యమ్మ తోడు కాదు, అమ్మ తోడు. అమ్మ తోడు ఆటగదరా శివ, అదే అమ్మ తోడు కూడా నీకు ఆటగద కేశవ, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగదరా శివ. ఆటగద గణపతిని తిరిగి బతికించేవు, కళ్ళు మోయుట మొదటి ఆట నీకు. మళ్ళీ ఆటగద మాయకే మాంగళ్యమును గట్టి, కామదహనము సయ్యాట నీకు. ఆట బ్రహ్మకు సృష్టి అంతమే నీ దృష్టి, విష్ణుమాయలు కూడా ఆట నీకు. ఆట చదువుల తల్లి, ఆట బంగారు వల్లి, ఆట చదువుల తల్లి, ఆట బంగారు వల్లి, ఆటగద శ్రీచక్ర సంచారిణి, ఆటగదరా శివా, ఆటగద కేశవా. ఇది అదే రాగంలో ఒక 22 రోజులు జ్వరం. జ్వరం అంటే ఎక్కడ వచ్చినా అదే 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 ఫేవరెట్. రాత్రి పొద్దున్న నైట్ రాత్రి పక్కన పక్కన ఇది పుస్తకం పెట్టుకుని పెన్ పెట్టుకుని పడుకునేవాడు అనమాట. ఓ రాత్రి వీళ్ళు వస్తే వేసేసి మావిడికి భయం వేసేసింది. వీడు పిచ్చెక్కింది, ఏమిటండి ఇలా పిచ్చెక్కినట్టు ఇలా అయిపోతున్నారు మీరు ఏదంటే, ఒకవేళ నిజంగా శివుడి పిచ్చి ఎక్కితే అంతకన్నా కావాల్సింది ఏమిటారు. మొత్తానికి అది 125 రాక రాసి దాన్ని 108కి ఎడిట్ చేసి, అదే కదా 108 చేసి వేటూరి సుందరరామూర్తి గారు తీసుకెళ్ళి చూస్తే పులకించిపోయినా చాలా 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 బాగుంది ఆయన అని ముందు మాట రాశాడు. మాడుగుల నాగం శర్మ సంస్కృతంలో దానికి ముందు మాట రాశాడు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాశాడు. అన్నయ్య సీతారామ శాస్త్రి ఒక పాట రాశాడు ముందు మాటగా ఒక పాటే రాశాడు. నాకు బాపు గారికి వినిపించా, పరమాద్భుతమైన బొమ్మేసి పంపాడు. అది అసలు నేను బాపు గారు ఎప్పుడు బొమ్మ వేసినా అలా అలా చాలా గంట 2 గంటల అంత చూస్తూ ఒక గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, సార్ మీరు ఆ కాలు ఇలా అన్నప్పుడు ఆ మువ్వలు ఆ గాలిలో తేలడం చాలా బాగున్నాయంటే, అవునా గమనించారా మీరు, బాగుంది అని. ఒక నెల తర్వాత నేను ఫస్ట్ వేసిన బొమ్మలో ఇలా తంతున్న బాలు కొంచెం దూరం అయిపోయిందండి భూమి. అంటే భూమిని బాల్తో ఆటగదరా శివ అనడానికి ఇలా గమ్మత్తుంటే ఆటగదరా శివ, ఆటగద కేశవ కాబట్టి శివుడికి పింఛం పెట్టాడు ఆయన. అవును, ఎస్ ఐ రిమెంబర్. పింఛం పెట్టి ఆ కాలుతో ఇలా తన్నినప్పుడు ఆ భూగోళం ఫుట్బాల్లో ఉండే భూగోళం కొంచెం దగ్గరేసి రెండో బొమ్మ పంపాడు నాకు. ఒక బొమ్మ వేయడమే గగనం, అలాంటి రెండో బొమ్మ కూడా వేసి నాకు. సో అక్కడి నుంచి మా వీణాపాణి అదే ఆల్రెడీ ట్యూన్ చేశాడు కదా, దీన్ని చూస్ చేసి లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర నిత్య రుధిరాభిషేకము నీకు, ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర నేత్రములే నేతి దీపములు నీకు, ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర ఊపిరుల అగరు ధూపములు నీకు, ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర 6 చక్రాలే పుష్పాలు నీకు, ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర కుండలిని యజ్ఞోపవీత మీకు, ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర నాసిరమే నారికేళమ్ము నీకు, ఆటగదరా శివ. రేవతి రాగం, రేవతి. అదే అది రావణాసురుడు వేదాల్ని స్వరపరిచినప్పుడు రేవతితోనే స్వరపరిచాడు. మనకు చాలా తక్కువ సినిమాల్లో. అంచేత అదే మొత్తానికి ఫార్మ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ప్రోగ్రామ్స్ మొదలెట్టాం. అతనే మాకు వీణాపాణి గారే హార్మోనియం, అవును, వఠ్యం వేణు మృదంగం, మా డాక్టర్ చేబిఎం శ్రీనివాసరావు తంబూరా. మీరు సాహిత్యంతో మీ ప్రయాణం, సాహిత్యంలో మీ ప్రవేశం ఎలా ప్రభావితం అయ్యారని చెప్పావు బాబాయ్. అసలు నాటక రంగం వైపుకి ప్రయాణం ఎలా జరిగింది, దాన్ని మిమ్మల్ని ప్రభావితం చేసిన పాయింట్స్ ఏంటి? అదే అవసరార్థం అద్దెకొంప రాశాను, అది అయిపోయింది. గురుగారితో నాటకాలు. అవసరార్థం అంటే అద్దెకొంప అని మన కాలేజీలో నాటకాలు రాయమన్నారు, నాటకాల పోటీ కోసం రాశావు. అప్పుడు అయితే జంజాల్ది లేదా ఆది విష్ణు లేదా అతిల్ కృష్ణ, నాకు అక్కడ దాకా లేదు. అవును, ఇక్కడ వాళ్ళు కదా. అవును, ఇంకా ఏముందిలే మా ఎక్స్పీరియన్స్తో నేను రాసేసాను. అది ఉత్తమ. తర్వాత అదే రాళ్లపల్లి గారి పరిచయం. అదే అక్కడి నుంచి అయిన తర్వాత రాళ్లపల్లి గారు సినిమాకి రంగానికి వెళ్ళిపోయాక మా పరిస్థితి ఏమిటి?
మురళీ కళానిలయం రాళ్లపల్లి గారు పెట్టింది. ఆదర్శ యువభారతి మన నంబూరు వీరన్నాథ్, దేశరాజ హనుమంతరావు వీళ్ళందరూ ఉత్తమ ప్రదర్శనలు తీసుకుంటుంటే మా రవీంద్ర భారతి మెట్ల మీద కూర్చుని ఏడ్చేవాళ్ళం. మా గురువు గారు వెళ్ళిపోయాడు, రాసేవాళ్ళు లేడు. అప్పుడు గంటి బాబ్జీ అని నా ఫ్రెండ్, వాడని నువ్వేరా అయిరా ఇదొకటి ఎమర్జెన్సీ. మేము వేరే రచయితల దగ్గరికి వెళ్ళాం. నాటకం ఏంటి సబ్జెక్టు, ఇది ఎక్కువైపోయింది, ఇది మనమే రాసుకుందామని మొదలెట్టా. ఎమర్జెన్సీ ఒక సెటైర్, పొలిటికల్స్. నాకు పెద్ద పాలిటిక్స్ నచ్చలేదు, అయినా పొలిటికల్ సెటైర్. గార్ధభాండం టైటిల్, అంటే గాడిద గుడ్డు. సోషలిజం ఇక్కడ గాడిద గుడ్డు లాంటిది అని ఒక రాజు, ఒక మంత్రి, ఇట్లా దేశ రాజకీయ వ్యవస్థని రాజుల మీద ఆపాదించి నాటిక రాశాక మరి ఎవరు డైరెక్ట్ చేస్తారు దీన్ని? తల్లావజల సుందరం నా ఫ్రెండు. నేను అమృతవాణిలో పనిచేసా ఉన్నప్పుడు క్రిస్టియన్ కమ్యూనికేషన్ సెంటర్. అవును, ఇక్కడే మన మోండా దగ్గర కదా. అవును, మనోహర్ టాకీస్ పక్కన. మనోహర్ టాకీస్ పక్కన. అవును, వచ్చాడు సాయంత్రం. అతను ఆల్రెడీ పాపులర్ రంగస్థల దర్శకుడు. తల్లావజల. అవును, నాటిగా ఇది. అవునా? ఏంట్రా బాబు ఇలా, ఇదేంట్రా అంటే 15 పేజీలు లేదు నాటికంటే అది రాయి మళ్ళా. వాడు కూడా ఇదేంట్రా అంటే సరే మొత్తానికి మళ్ళా రిహార్సల్స్. ఒక అందరూ బ్లాక్ డ్రెస్సే, అంటే దాని అన్ని ఇప్పుడు జనరల్గా కలర్స్ ఎలా ఉంటాయి? విలన్కి నలుపు, హీరోకి తెలుపు, విప్లవుడికి ఎరుపు, ఏమేం లేవు. అందరికీ నల్ల డ్రెస్సే డిజైన్ చేసాం. ఎందుకంటే సువర్ణాక్షర లిఖిత గత చరిత్రకి భావి ఉషస్సుకి మధ్య వర్తమానపు అంధకారమే గార్ధభాండం. అంధకారం కదా. నల్లటి సూర్యుడు, ఆ దేశంలో అన్నీ నల్లగానే ఉంటాయి. అది నాటకం ఫస్ట్ ప్రదర్శన. నేను అమచ్యుడు, విలన్. ఖమ్మంపాటి సుబ్రహ్మణ్యం రాజు, సుందరం మేధావి. మేకప్ జరుగుతోంది. దేశరాజ హనుమంతరావు మంచి డైరెక్టర్ గారు, మంచి మేకప్ మ్యాన్ కూడా ఆయన. ఓకే. సో మేకప్ వేస్తున్నాడు నేను. మా నాటకం మొదలైంది. అసలు ఓపెనింగ్ షాటే అక్కడ కింద అందరు కూర్చున్నాగా సెటిల్ అవ్వగానే కర్టెన్ ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఆల్రెడీ అక్కడ జెండా మంది మయమే, ఏమి ఉండవు. అక్కడ కూర్చొని జనగణమన అంటే ఆడియన్స్ అందరూ లేచి, సగం మంది లేచి కింద. అసలు అర్థం కాలే వాళ్ళకి. జనగణమనకి లేవాలి, ఇది నాటకంలో జనగణమన, దానికి ఏమైనా ఫంక్షన్ జనగణ, ఏం అర్థం కాదు. ఆడియన్స్ ఇలా లేచి కింద కూర్చుని చేసి మొత్తానికి గొల్లుమని నవ్వుకుని ఆపా జెండా అని. ఎవడరాను, నీది ఒక జాతి, నీకు ఒక జాతీయ జెండా అంటాడు రెండోవాడు. మరి ఈ కన్ఫ్యూషన్. అక్కడి నుంచి అందుకుంది నాటకం. మొత్తం గవర్నమెంట్ మీద సెట్ అయ్యారు. పరిగెత్తుకొచ్చాడు ఎవడో, పరిగెత్తుకొచ్చి దేశరాజ హనుమంతరావు, సార్ ఏంటి సార్ వాళ్ళ నాటకం, అది ఎమర్జెన్సీ పీరియడ్, వాళ్ళేమో పొలిటికల్ సెటైర్ వేసేస్తున్నారు, వీళ్ళని జైల్లో పెట్టేస్తారు సార్ అన్నాడు. నేను వెనకాల ఉందా వింటున్నా. అవునా, మనిషి ఎన్నిసార్లు వస్తాడరా, నాటకం ద్వారా కనుక వీళ్ళని జైల్లో పెడితే అంతకన్నా అదృష్టం ఉంది ఏం వల్ల అన్నాడు. అసలు మామూలు పేలిపోయింది అంత నాటకం, దద్దరిల్లిపోయింది. ఉత్తమ విలన్ నాకు. ఆ రోజు నైట్ ఎక్కడో పార్టీ. ఇక ఆ ఊపుతోటి దాదాపు ఒక ఏడాది పాటు ఎక్కడికెడితే అక్కడ వీరంగం అనమాట. ఉత్తమ ప్రదర్శన. గార్ధభాండం పిచ్చెక్కిపోయింది. గార్ధభాండం హిట్ అయింది. నేను ముగింపు లేని కదా నాటకాన్ని సినిమాగా రాద్దామని, కానీ నిరుద్యోగం నాకు బీకామ్ చదివాక. నేను చెన్నై వెళ్ళా గురువుగారి ఇంటికి. ఇక నేను ఆయన ఇంట్లో కొడుకులాగే అక్కడే కూర్చునేవాడిని. ఆయన తాగేవాడు కాదు, కానీ నాకు 555 సిగరెట్లు తెచ్చేవాడు అప్పట్లో. నాకంత సరే మొత్తానికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి ముగింపు లేని కదా స్క్రిప్ట్ రాసుకుంటుంది. ఈలోగా బరంపురంలో నాటక ప్రదర్శనకి పోటీకి కట్టాం. మరి నేను చెన్నైలో ఉన్నా కదా, నేను సుందరం వాళ్ళ టీంకి ఏం చెప్పంటే, సరే మీరు ఇక్కడి నుంచి విజయవాడ వచ్చేయండి, నేను అక్కడ చెన్నై నుంచి ఇక్కడికి వస్తాను, అందరం కలిసి బరంపురం వెళ్దాం. సరే అన్నాడు. కట్ చేస్తే నేను బయలుదేరి విజయవాడ వచ్చాను.
అసలు ఏం అప్పట్లో ఈ ఫోన్లకి లేవు కదా, ఆ ట్రైన్లో వెతుక్కోవడమే వెళ్ళి వచ్చారా లేదా అని. మాకు మాడుగుల కృష్ణమోహన్ అని మా శిష్యుడు అనమాట, వాడు రైల్వేలో పనిచేసేవాడు. ఏరా మన వాళ్ళు ఎవరన్నా కలిసారా అంటే ఎవరు రాలేదన్నా. అవునా, ఇదేంటని నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. వస్తే మా వాళ్ళు జ్వరం వచ్చి పడుకున్నాడు సుందరం. ఏంటి సుందరం, మనం పరిషత్ అక్కడ కడుతుంటే ఒక్కటి రాలేదు, వాళ్ళకి చెప్పలేదు, మనం వాళ్ళు ఏమనుకుంటారంటే ఏం చేయమంటావా, ఒక్క అంజోడు రిహార్సల్స్ రావట్లేదే అమ్మా. కానీ నాకు అక్కడ ఆల్రెడీ బరంపురం రాలేదు, ఇన్ఫామ్ లేదు. వాళ్ళు ఏమిటంటే ఇదా దొంగ విధవలు వీళ్ళు, ఆదర్శ భారతి వీళ్ళందరూ కలిసి వాడు ఒకసారి వెళ్ళినప్పుడు వీళ్ళకి కొట్టేస్తాడు, ఇట్లా ఏదో బ్యాడ్ ప్రాపగండా. నాకు అసలు కాలిపోయిందన్నమాట, ఇంత కమిటెడ్గా మనం చేస్తుంటే ఇదా అని. సరే మళ్ళీ చెన్నై వెళ్ళిపోయాయి వెంటనే 2-3 రోజులు. వీళ్ళెవ్వరూ లేకుండా నాటకం రాద్దాం ఓకే అని 3 త్రిమూర్తులు, ఒకడు విష్ణు బ్రహ్మ మహేశ్వర తోటి మొదలెట్టి 3 రావట్లా, కట్ చేసి 2 వేషాలతో చేద్దాం, యోగి జోగి మొదలెట్టి మొత్తానికి 2 వేషాలతో ఏంటే అన్నాడు. రివైజ్ రాసేసి తయారు చేశాను, నేను సుందరం అంతే, ఇంకెవరు లేడు ఆర్టిస్ట్. అంటే ఇంక తక్కువలతో బెడద లేకుండా అసలు ఎవరు ఉండకూడదు, డైరెక్టరు రైటరు ఇద్దరం ఆర్టిస్టులు. అదే మరి లలిత కళా సంస్థ రైల్వేస్ ఫస్ట్ ప్రదర్శన, ఉత్తమ ఎక్స్పెరిమెంటల్ ప్లే, బెస్ట్ ఎక్స్పెరిమెంటల్ ప్లే ఫస్ట్. సరే ఏదో గుర్తింపు. నెక్స్ట్ చిలకలూరుపేట తెలుగుదేశం కళా పరిషత్ ఫస్ట్ ఇయర్ ఎన్టీఆర్ పేరు మీద సెకండ్ ప్రొడక్షన్. అక్కడి నుంచి మేము నెక్స్ట్ జిఎస్ఆర్ మూర్తి కళా పరిషత్ విజయవాడ రావాలి. నేను ఆలోచిస్తున్నా ఏమిటిది ఇట్లాగా, ఫస్ట్ టైం ఇది వచ్చింది, 2 సెకండ్ వచ్చింది, ఫస్ట్ రావాలంటే ఏం చేయాలి. అందులో సెంటర్లో వైట్ స్క్రీన్ ఉంటుంది, వెనకాల ఇటు కాషాయం స్క్రీన్ ఉంటుంది, ఇటు గ్రీన్ స్క్రీన్ ఉంటుంది. సెంటర్లో స్కల్ ఉంటుంది అశోక్ చక్ర ప్లేస్లో, సింబాలిక్గా ఇండియాలో జరుగుతున్న దానికి ఒక గ్రాడ్యుయేట్ టోపీ ఉంటుంది, శిథిలమైపోయిన మేధస్సుకి చిహ్నంగా, అంత సింబాలిక్ వే. మేమే తండ్రి కొడుకు, ఆఫీసరు, గుమాస్తా, విప్లవకారుడు, రాజకీయ నాయకుడు, ఇట్లా అన్నీ 2 వేషాలు మేము వేస్తాం కదా, 2 వేషాలు భార్యాభర్త వేషం కూడా ఉంది అందులో. వెనక్కి వెళ్తాం, వెనక్కి వెళ్ళినప్పుడు వెనక్కి వెళ్ళి ఒక 1 2 3 4 శోభనం అయిపోయింది, గర్భంతో వచ్చేస్తాం. అట్లా శోభనం ఎలా చూపించాలి అనేది నాకు ఒక ఐడియా వచ్చింది. ఏం చేసాం, ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ ఉంటుంది, అంటే నేను ఐ విల్ షో ఇట్ పర్ఫార్మెన్సు. ఒక్క నిమిషం, ఇది స్క్రీన్, ఇది స్క్రీన్ అన్నప్పుడు దీని వెనకాల ఇటు వచ్చేసాక అబ్బాయి నేను ఇలా బయలుదేరా, నా చెయ్యి, అమ్మాయి ఇలా బయలుదేరి ఇలా 2 చేతులతోటి శృంగారం డిజైన్ చేసి చెప్పా, ఇట్లా ఉంటుంది. ఏమైనా ఇది క్లోజప్ పెట్టి కెమెరా కాదు కదా అన్నాడు సుందరం. ట్రై చేద్దాం, వెళ్ళి 2 చేతులు ఇలా పెట్టి ఇలా వెళ్ళి ఇలా వెళ్దాం. అలా వెళ్తున్నప్పుడు మళ్ళీ అమ్మాయిని పట్టుకుంటా సిగ్గుతూ. ఇదంతా అసలు థియేటర్ దద్దరిల్లం కాదు, డబ్బులు వేశారు. అవును, నాకు గుర్తు, రంగస్థలం మీద డబ్బులు వేశారు. వెంటనే సెకండ్ ఇచ్చాడు, వండర్ఫుల్. ఇక అలాగే విజృంభణ. ఇంకా ఎక్కడికి వెళ్ళాం, కలకత్తా దాకా వెళ్ళిపోయాం. మొత్తం అన్ని చోట్ల దాదాపు 2 నెలల్లో మా ఇన్కమ్ 33,000 ఆ రోజుల్లో. 33,000. మేము ఈ మన అంటే ఖర్చు వెచ్చాలన్నీ అన్నీ పోను, వేలలో ప్రైజులు అన్నీ వాళ్ళే కదా, ఫుడ్ వాళ్ళే పెడతారు, రుమాలు ఇస్తే మా ట్యాక్సీలో వెళ్ళేవాళ్ళం మేము. ఒక మధ్యతరగతి లోయర్ మిడిల్ క్లాస్ నాటకం నుంచి సూపర్ హిట్. మేము పెడితే చాలామంది స్కూళ్ళకి ఇస్తారు కదా, స్కూళ్ళలో ఇచ్చేవారు కదా, మాకు పక్కకి పిలిచి మీకు లాడ్జ్లో బుక్ చేసాం సార్. సక్సెస్ స్టార్స్ అయిపోయారు మీరు. ఎంత స్టార్డమ్ అంటే నాకు బాగా మన చీరాల పరిషత్లో మాది 4వ నాటిక, కందిమళ్ళ కమలనాభుడు జడ్జి,
ఆయన వచ్చి భరణి మీరు 3వ నాటకం కనుక మీరు వేస్తే బళ్ళు కట్టుకొచ్చారు అందరూ ఊళ్ళ నుంచి అందరూ వెళ్ళిపోతారు మీది 6వ నాటిక పొద్దున్న 4ంటికి వస్తుంది మీకు మనీ నా రూమ్లో పడుకోండి అంటే మేము వెళ్ళి 3:30 లేచి స్నానాలు చేసి ఫ్రెష్గా 4:30కి ఎక్కి 5:30 దాకా ఉత్తమ ప్రదర్శన కలకత్తా మేము వెళ్ళాం కలకత్తా తెలుగు ఆంధ్ర మహాసభ లాస్ట్ అది అయ్యాక మేము రావాలి జలగ నాటకం ఫక్తు కమ్యూనిస్టు ఎర్ర రంగు నాటకం మొత్తం రెడ్ లైట్లతో అసలు బీభత్సంగా ఆడిస్తున్నారు జనం ఉత్కంఠ తప్పట్లో ఏళ్ళు మేము డల్ అయిపోయాం మనీ అమ్మ ఇదేంట్రా బాబు మొత్తం ఏళ్ళు అసలు మా నాటకం ఆ నాటకం తర్వాత ఇంకో నాటకం ఆ తర్వాత మా నాటకం లాస్ట్ది మేము అందుకని పైగా మాకు గడ్డం లాల్చలేదు జీరో మేకప్ ఏం లేదు సరే నాటకం అయిపోయింది డైరెక్టర్ బయటకు వచ్చాడు మొత్తం జనం మూగిపోతున్నారు వాడి చుట్టూ సార్ ఏంటి సార్ ఇది ఏంటి సార్ అంటే పెట్రోల్ బెట్టను జాయబ్ సేన అని నృత్యరత్నావళిని మిక్స్ చేశాను అని అంటున్నాడు అప్పుడు నేను పీజీ డిప్లొమా చదువుతున్నాను మాకు తెలుసు ఏమిటో పెట్రోల్ బెట్ ఎవరో ఎలినేషన్ థియరీ ఏమిటో నృత్యరత్నావళి కదా నృత్యరత్నావళి జాయబ్ సేన అని ఎగ్జాక్ట్లీ అవి మాకు తెలుసు ఎప్పుడైతే నృత్యరత్నావళి అన్నాడో దొరికాడు మాకు వీడికి అంత హాఫ్ నాలెడ్జ్గా వీడు సర్లే చూద్దాం కట్ చేస్తే ఆ నాటకం తర్వాత వేరే నాటకం మేము ప్రిపేర్ అయ్యి రెడీ అంటే వెళ్ళిపోయాం మాకల్లా ఈ చేపలు పట్టుకునే వైర్ ఉంటుంది అది స్కల్కి కట్టాలి ట్రాన్స్పరెంట్గా అదొక్కటే కట్టడం ప్రొడక్షన్ వైట్ కాషాయం ఆ గుడ్డలు చుట్టేసి పెట్టేసాం అవును ఆడాం ఉత్తమ ప్రదర్శన కుక్కరొకో ఉత్తమ ద్వితీయ ప్రదర్శన జలగ ఉత్తమ నటుడు కుక్కరొకో ఉత్తమ దర్శకుడు కుక్కరొకో ఉత్తమ రచన కుక్కరొకో ఉత్తమ సహాయ నటుడు కుక్కరొకో ఇంత వెండి కప్పు అసలు పిచ్చికిపోయింది అయిపోయింది వచ్చి మాకు ఈ లాడ్జిలాగా ఇస్తారు కదా స్కూల్ సేవ స్కూల్లో కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ వాడు సిగరెట్ కాలుస్తున్నాడు సుందరం ప్లస్ అయిపోయింది మాట్లాడుతుంటే ఈ డైరెక్టర్ దూరంగా అటు పెడుతున్నాడు అనమాట వీడు సముడు ఒక్క నిమిషం అన్నాడు అప్పుడు ముందంతా మమ్మల్ని చాలా ట్రైన్ నా కొడుకులు అన్నట్టు చూసాడు కదా వాడు ఆ రావడాన్ని నేను అబ్స్ట్రాక్ట్గా ఊహించుకుంటే ముక్కలుగా తెగిపోయి వచ్చి ఇక్కడికి వచ్చాడనమాట ఎస్ బ్రదర్ అగ్గిపెట్టి ఉందా అని అడిగాడు లేదు నాకు అలవాట్లేదు సార్ నేను వద్దు సుందు వద్దు ఏమన్నా అంటున్నాను నేను వాడు ఏమనలే అగ్గిపెట్టి ఉందా అన్నాడు మళ్ళీ ముక్కలన్నీ అతుక్కుంటూ వాడు వెళ్ళిపోయాడు అట్లా ఒక సంచలనం ఇక ఇక్కడికి రాగానే మా వాడందరూ ఏడుపు మీరే వెళ్తున్నారు మీరే కొడుతున్నారు మరి ఏం చేయండి మీరేమో పరిస్థితి లేదు ఈసారి 11 మందిని పెట్టి గోగ్రహణం హిమబిందు ఇంకా అక్కడ చిన్న విషయం ఇంకా ఎక్కడికి వెళ్ళినా అసలు రేంజ్ వేరే చెన్నమల్లేశ్వర అమలాపురం పరిషత్ ఇప్పుడు అది కూడా ఎప్పుడు సెకండ్ ప్రైజే వస్తుంది 4-5 ప్రదర్శనలు వేసిన భోజనం చేస్తున్నాను అందులో డైలాగ్ అంటే అమ్మ మమ్మల్ని క్షమించు చివరికి ఆ అమ్మాయి హింస పెడుతుంటే ఆ గోగ్రహణం అనే పేరు ఏమిటంటే ఒక స్త్రీ యొక్క మొత్తం పరిణామక్రమం అదే లాస్ట్కి అమ్మ సూత్రుదా అంటాడు అమ్మ మమ్మల్ని క్షమించు తల్లి మీకు ఏమాత్రం చేయుతున్న మా జాతి నపుంసకత్వాన్ని క్షమించు ఇట్లా ఏదో డైలాగు భోజనం చేస్తున్నప్పుడు టక్కన ఒకటి వెలిగింది ఇప్పుడు దాకా క్షమించి అంటున్నాం కదా క్షమించకు అంటే ఎట్లా ఉంటుంది అని ఎర్ర శాలువ తీసి గో మీద వేసి అమ్మ మమ్మల్ని క్షమించకు నీకేమాత్రం చేయూతనివ్వలేని మా జాతి నపుంసకత్వాన్ని క్షమించకు అని ముందు ఉండేది క్షమించకు అనగానే అసలు అయ్యగిరి నందిని అది చింపేస్తా ఉత్తమ ప్రదర్శన ఉత్తమ నటది హిమబిందు ఎందుకంటే అప్పటికి వైజాగ్ విజయలక్ష్మి నాటకాల వరకు సావిత్రి అవును రైనింగ్ సుప్రీం ఒకటే అసలు ఆవిడ వస్తే మిగతా వాళ్ళందరూ డైలాగ్ కూడా అంత అద్భుతంగా చెప్తున్నాడు విజయలక్ష్మి మీద
ఉత్తమ ప్రదర్శన హిమబిందు బెస్ట్ యాక్ట్రెస్. అసలు దానికి జ్వరం ఏడుపులు 104 వచ్చేసింది ఇంకా ఆ ప్రైజ్ అందుకున్నాక. అంటే అసలు చంద్రయాన్ అంతే. అదే ఆ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ వాల్యూ తెలుస్తుంది. విజయలక్ష్మి మీద కొట్టేశారు అనేటప్పటికి ఇది అవుట్. అట్లా ఒక సామ్రాజ్యం. ఎక్స్పెరిమెంటల్ థియేటర్లో మీరు ఆ రోజున పేపర్లోనే మీ గురించి రాస్తున్నారు. ఇప్పుడు అంటే ఇప్పుడులాగా మనకి టెలివిజన్ మీడియా గట్రా ఆ రోజు లేవు కాబట్టి సరిపోయింది. కానీ ఇక్కడి నుంచి సినిమాల్లోకి రావడం అన్నదే బేసిక్గా. నేను రాసిన చల్చల్గుర్రం కామెడీ నాటకం చూసి ఓ ప్రొడ్యూసర్ దామరాజు హనుమంతరావు గారు నన్ను కంచుగా వచ్చిన సినిమాకి తీసుకెళ్ళాడు. ఆ టైంలోనే మనం కోడంబంగ బ్రిడ్జ్ దగ్గర ఒకసారి కలిసాం. సరే ఇంత చేస్తే కంచుగా వచ్చామంటే ఎంటర్ ది డ్రాగన్. ఈ ఎంటర్ ది డ్రాగన్ డైలాగ్ ఇలా ఉంటాయి సార్, కొట్టుకోవడమే కదా అన్న. లేదని సంవత్సరం అది నాకు పైగా నచ్చలా. హిపోక్రసీ ఈ మాటలు దండం పెడతాను వచ్చేసా. అవును, ఇక్కడ మీరు యథేచ్ఛగా స్వేచ్ఛా ప్రపంచంలో మీకు కావాల్సింది మీరు రాసుకుని, పైగా ఇక్కడేం కోట్లు పట్ల 5,000 అందులో 3 కొట్టాడు. ఇంకెందుకు అక్కడ వచ్చేసా. మళ్ళా నేను పట్నం పిల్ల పల్లెటూరు చిన్నవాడు మౌళి గారి సినిమా మళ్ళీ వెళ్ళా. మళ్ళా వచ్చేసా. మళ్ళీ వెళ్ళినప్పుడు వంశీ గారిని పరిచయం చేశాడు రాళ్ళపల్లి గారు. అక్కడ ఎట్లా అంటే ఆయన ఇక్కడ ప్రసాద్ ల్యాబ్ వాళ్ళ ఇంటి పక్కన శాలిగ్రామంలో ఉంటే మేము ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళి ఇలా కిటికీ ఓపెన్ చేస్తే చిన్న మూవీయోలా అని ఉండేవి కదా అప్పట్లో. అవును, గోపమ్మ చేతిలో గోరు ముద్ద వస్తుంది చూసాం. బయటకు వచ్చి టీ తాగుతూ మా శిష్యుడు వంశీ రైటర్ అలాగా అని మాట్లాడాక, ఏమంటే నెక్స్ట్ సినిమాకి నేను దీనికి నెక్స్ట్ సినిమా ఒకటి అనుకుంటున్నా, అందులో కొన్ని సీన్లు మీరు రాసి అని కథ చెప్పాడు. ఇట్లా ఉంటుంది, కామెడీగా రాయాలి మీరు, నేను ఇక్కడే ఉంటాను 1 వీక్ వరకు, మీరు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి పంపించాడు. మనకి విపరీతమైన ఆకలి. ఎట్లా ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఊరికి ఆషామాషిగా రాలేదు కదా, మనకి ఇంకేం రావిదే. అంతే పొద్దున 11 గంటలకు వెళ్ళిన నేను సాయంత్రం కల్లా 7 సీన్లు రాసి తీసుకొచ్చేసాను. ఆయన టైంకి బయటకు వచ్చే టైంకి నేను రెడీగా ఉన్నాను. ఏమన్నా డౌట్స్ అన్నాడు. లేదు సార్ రాసేసారా అప్పుడే అయితే విపరీతంగా నవ్వాడు. నాకు దొరికేశాడు రైటర్, నెక్స్ట్ సినిమా మీరే అన్నాడు. అది లేడీస్ టైలర్. ఇంకా వెనక్కి చూసుకోలేకపోతే లేడీస్ టైలర్ తర్వాత మళ్ళీ మీ ట్రావెల్ వంశీ కనకమహాలక్ష్మి రికార్డింగ్. కనకమహాలక్ష్మి అదే అని ఒక 6 సినిమాలు. లాయర్ సుహాసిని. అవును, అంటే మీరు లింగబాబు లవ్ స్టోరీ అదే మన స్రవంతి రవికిషోర్. అవును, ఇప్పుడు మన చెట్టుకింద పీటర్లో పాత సామాన్లు కొంటాం. కరెక్ట్. ఆయన వంశీ మీరు లేడీస్ టైలర్ మళ్ళీ తీయాలనుకున్నారు ఏదో అప్పుడు విన్నాం కదా. ఫ్యాషన్ డిజైనర్ అనుకున్నాం. అది అయిపోలేదు. స్క్రిప్ట్ అయితే రాశాను కానీ అది వర్కౌట్ అవ్వాల. ఓకే, అక్కడి నుంచి నాకు పినిశెట్టి రవిరాజా, కోనసీమ కుర్రాడు, శివ మేజర్ బ్రేక్ త్రూ ఏమో మీకు కదా. నాకు లేడీస్ టైలర్ తోటే బిజీ అయిపోయాను. ఇది నీకు ఒక స్థాయి పెంచేసింది సినిమా. అదే లేడీస్ టైలర్ స్థాయి పెంచేసింది. శివతో మీరు బాగా బిజీ అయ్యారా? రెమ్యునరేషన్లు పెరిగినాయా? బాగుంది. శివతో ఒక ప్రత్యేకమైన గుర్తు వచ్చింది. యమలీల సినిమాతోటి ఇంకా కట్ చేస్తే 26 సినిమాలు చేసావు ఏడాదిలో. అబ్బా, అంటే మానవాతీతం అనుకో. పొద్దున్న సాయంత్రం నిద్రపోతే చాలనుకునేవాడు. అలాంటి స్థితి యమలీల కృష్ణారెడ్డి గారి. ఇంకా పరమ దుర్మార్గమైన పేరు ఈవి సత్యనారాయణ గారిది, కృష్ణారెడ్డి బ్రహ్మాండమైన వేషాలు మాట అక్కడ ఇక్కడ. అసలు ఐ ఎంజాయిడ్ ద క్యారెక్టరైజేషన్స్ విపరీతంగా. యమలీల ఓ ఏడాది పాటు ఊపేసింది. డిసైడ్ చేస్తా, అవును నాకు బిల్లి చెల్లి దానికి గల్లీలో అలా ప్రవాహం. దాన్ని ఇప్పటికీ మాట్లాడుకుంటారు తెలుసా, నా చెల్లికి పెళ్ళి కావాలి మళ్ళీ అలా. అక్కడి నుంచి అందరు బివి వినాయక్, పూరి జగన్నాథ్ అందరు డైరెక్టర్స్తో వచ్చేసి రాఘవేంద్రరావు గారు నాకు చాలా పరమాత్మీయమైన ఆయన నారి నడమ మురారితో అతిలోక సుందర్ జగదేకుడు అతిలోక సుందర్తో ప్రారంభమైన మా ప్రయాణం ఇవాళ వరకు కొనసాగుతుంది. రాఘవేంద్రరావు గారు చాలా ఆత్మీయ, చాలా గౌరవం, చాలా ఇష్టం, చాలా ప్రేమ. అవును, మీ ఇద్దరు అలాగా మా అమ్మ అది చాలా ఇష్టం ఆయన. సో అలా బేసిక్గా మీరు ఈ సినిమా కెరీర్లోకి వచ్చిన తర్వాత అంటే నార్మల్గా ఏ మనిషికైనా
ఒక విజయ తీరాలకు చేరుకున్న తర్వాత వెనక్కి గనక తిరిగి చూస్తే అందులో కొన్ని చేదు అనుభవాలు, కొన్ని మధుర అనుభూతులు ఇవన్నీ కామన్ కదా. అంటే మీలాంటి వెటరన్ ఏదైనా చెప్పినప్పుడు అవి వాళ్ళకు ఒక టెక్స్ట్ లాగా పనికొస్తాయి. అసలు మీకు అలాంటి బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇండస్ట్రీలో? ఉన్నాయి. ఎలాగంటే బికాజ్ యూర్ జావియల్ మ్యాన్ బేసిక్గా. ఎలా ఉంటుందంటే సక్సెస్, ఫెయిల్యూరు, సక్సెస్ నుంచి కొంచెం తగ్గినా ఆ పక్కకు తోసేసే నేచర్ ఉంది ఇండస్ట్రీకి. అవును. 10 సినిమాలు సక్సెస్ అయినంత మాత్రాన 11వది అలాగే ఉండాలని లేదు. అవును. మన క్రాంతి కుమార్ గారు నాకు బాగా ఆత్మీయుడు అప్పట్లో. సరే మొత్తానికి పరిచయం అయింది, నాతో ట్రావెల్ చేశాడు. శారదాంబ సినిమాకి నేను రైటర్ని, ఆల్మోస్ట్ కో డైరెక్టర్ని కూడా. అయితే ఆ సినిమా శారద గారు చాలా మంచి వేషం, నాది బేబీరావు అని పరమ కిరాతకమైన వేషం అది. అంతా ఇంత కదా. అంటే ఫస్ట్ ఇంట్రడక్షనే ఓ స్టూడెంట్ని నేను, ఫస్ట్ షాట్ నాది ఏం చేశా అంటే అమ్మాయిలు ముందు కూర్చుంటే ఓ అమ్మాయి జడ కత్తిరిస్తా అని. బేబీరావు అసలు ఊహించనంత క్రూరుడు పాత్ర అది. అలాగా క్రాంతి కుమార్ది అయిపోయింది. చాలాసార్లు ట్రావెల్ చేసాం, అయిపోయింది. నేనేవో సినిమాలు రాసుకుంటున్నా, ఆయన తీయట్లేదు. సడన్గా ఓ సినిమా అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసి కథంతా డిస్కస్ చేశాడు నాతోటే. నాది మెయిన్ విలన్. ఆ తర్వాత 2-3 నెలలు గ్యాప్ వచ్చింది. నేను హైదరాబాద్కి వచ్చా, అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్. నేను మామూలుగా కంపెనీ కారు రాలేదు, నా ఫ్రెండ్ కారు అదే వచ్చాను అనుకున్నాను. అంటే ఉత్సాహం, అందరూ ఇంట్రడక్షన్ ఇక్కడ హైదరాబాదు, అప్పటికి చెన్నైలోనే ఉన్నా కదా. అవును. ఇంకా వచ్చి దిగి వెళ్తుంటే కేఎస్ రామారావు గారు కలిశారు. ఏంటి భాని గారు? సార్ ఇది ఓపెనింగ్ క్రాంతి గారిదండి, నేను మెయిన్ విలన్ సార్. అవునా, ఒక్క నిమిషం రండి, నాకు తెలిసి మీరు కాదు సార్, ఎవరు వేరే, యూఆర్ నాట్ విలన్. అవునా, ఇంక నేను అక్కడికి వెళ్ళాలా వద్దా నాకు అర్థమైపోయింది. అక్కడ నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంటుంది కదా. అవును. అది ఎట్లా అవాయిడ్ చేయాలి, వెళ్ళి క్రాంతి గారిని కూడా కలవకుండా నమస్కారం పెట్టుకుని వచ్చేసాను. ఇక అది సినిమా ఏమైనా నాకు తెలియదు.